హలో అండి. ఈరోజు తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నా స్టైల్లో. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అయితే వేసుకున్నాం. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని తరుగు తీసుకున్నాం. దీనికోసం నేను పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నానండి. సో ఇవి కూడా బ్రౌన్ కలర్ మనకి మంచిగా ఫ్రై అయితే అయిపోవాలి. బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా వేగినాక తగినంత సాల్ట్ అయితే వేసుకుందామండి. ఇప్పుడే మనం కూరకి ఎంత సరిపడుతుందో అంత వేసుకోవాలి. ఆకుకూరలకి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. తర్వాత ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మొత్తం మూత పెట్టేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయాక మనం ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాము, 1 టీ స్పూను. సో లాస్ట్ అయితే ఫినిష్ ఇలా అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సైడ్ డిష్గా కూడా దీన్ని తినచ్చు. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్